సార్ ప్రస్తుతం కూటమి పరిపాలన వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ పరిపాలన ఎలా ఉంది? మీ రైతులకు ఈ కూటమి పరిపాలన ఏ విధంగా సహాయం చేస్తుంది? ముందుగా మీరు ఇంత దూరం మా రైతుల కోసం ఇంత దూరం వచ్చి మా గురించి మా కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఏ పంటనా తీసుకో, ఇప్పుడు మాకు ప్రధాన పంట పొగాకు. మాకు ప్రధానంగా ఇక్కడ మేము జీవనాధారం ఇప్పుడు 75 నుంచి మాకు మా పెద్దోళ్ళు కానీ ఎవరైనా సరే బోర్డు పెట్టి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇక్కడ మాకు ప్రధాన పంటగా ఉన్నది పొగాకు మాత్రమే. తర్వాత మేమే వేసిన కంది అలాంటి ఇతర పంటల మీద వేస్తాం. ముందు మా ప్రాంతం గురించి చెప్పాలంటే మాకు కంప్లీట్గా డ్రాట్ ఏరియా, కరువు ప్రాంతం. వర్షం పడితే మొక్క పెట్టగలం, వర్షం లేకపోతే మేము మొక్క పెట్టలేము. ఇప్పుడు మాకు ఆల్రెడీ కంది టైం అయింది, కానీ మా పరిస్థితి ఏముందంటే ఈరోజు కందికి ఇన్సూరెన్స్ చేసుకోమంటున్నారు కొత్తగా. ఈ వాదన అసలు మాకు అర్థం కాలేదు. ఎలా ఇన్సూరెన్స్ దేనికి సార్? ఇప్పుడు ఫసల్ బీమా యోజన పంటకి నష్టపరిహారం అంటున్నారు. మేము పంట వేయడానికే ఇంతవరకు పరిస్థితి ఏంటంటే పంట వేయడానికి ఇంతవరకు మాకు ఏ పంట వేయాలని అర్థం కాలేదు. అసలు వర్షం లేదు, రెయిన్ఫాలే లేదు, కానీ ఇన్సూరెన్స్ కొట్టుకోమంటున్నారు. రైతులు ఆల్రెడీ ఇంతకుముందు సంవత్సరం కొన్ని ఇన్సూరెన్స్లు కట్టాం. లాస్ట్ ఇయర్ 2 సంవత్సరాల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఇన్సూరెన్స్ కడుతూనే ఉన్నాం. ఎన్నో వేయి ప్రజలతో ఖర్చులు చేసి ఇంత పని చేసినా కూడా మాకు ఆ ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ అయిన అమౌంట్ ఏది ఇంతవరకు క్లెయిమ్ అయినది. మీకు పంట నష్టం ఇంత జరిగింది మేము ఇస్తాము క్లెయిమ్ అయినట్టు ఇప్పుడు 2 సంవత్సరాలు ఎప్పుడు కూడా వేసిన దాఖలాలు లేవు. దానికి తోడు ఇప్పుడు ఉన్న గిట్టుబాటు ధరల్లో అసలు ఏ పంటకు తీసుకున్నా గిట్టుబాటు ధర. ఇప్పుడు మేము ప్రధానంగా వేసే పంటలు కంది, పొగాకు, శనగ, పచ్చిశనగ వేస్తాం. ఈ పచ్చిశనగ, కంది, పొగాకు వేసే వీటిల్లో మాకు పొగాకు ప్రధానమైనది. వాణిజ్యం పంటల్లో మాకు పొగాకు ప్రధానమైనది. ఈ పొగాకు పంటలో మాకేమైందంటే ఖర్చులు పెరిగిపోయాయి. ఎలాగంటే కోవిడ్-19లో పొగాకు అన్ని దేశాల్లో పడడం వల్ల మన దగ్గర మాత్రమే డిమాండ్ ఏర్పడి బ్యాన్ని రైతు కూలీలు బ్యాన్ని కౌలు బ్యాన్నీల రేటు మొత్తం అంతా పెరిగిపోయి ఈరోజు కూలీల రేటు పెరిగిపోయి ప్రతిదీ ఎక్కడ తీసుకున్నా గడక ఇప్పుడు మేము ఈ పంట ఉందమ్మా, ఇది ఫస్ట్ మేము చేసే పని ఏంది, మొదటగా ముందు నాటుకు వెళ్తాం. నాటుకు వెళ్ళినప్పుడు ఒక మూట కొనాలంటే 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు అమ్మారు. ఒక్కోసారి డిమాండ్ బట్టి 7,000 రూపాయలు కూడా అమ్మారు. అంటే ఎరువుల ధరలు ఎలా ఉన్నాయి సార్? ఎరువుల ధరలు అదేనమ్మా. మేము గత 2 సంవత్సరాల క్రితం చూసుకుంటే డిఏపి బస్తా ధర అనేది 1,000 రూపాయల కాడి నుంచి మొన్న 1,600లకు కూడా దొరకలేదు. అది కూడా 1,600లకు కూడా దొరకని పరిస్థితి. ఈ సంవత్సరం ఎలా ఉందంటే అవేవో ముందుగా ఏదో ఒకటి మీరు ఫీడింగ్ చేసుకోవాలంటున్నారు. కార్డు మీద మీ పొలం ఎంత ఉంది, మీకు ఏమేమి వస్తుంది, మీరు ఏ పంట వేస్తున్నారు అంటే ఏ పంట వేయగలమని ముందుగానే రైతుని ఎలా డిసైడ్ చేసి చెప్పగలం? ఏదైనా వర్షాధారితం మాకు పంటలు కాబట్టి మేము ఏదైనా చేయగలిగితే వర్షాన్ని పట్టి ఇప్పుడుండే కాలాన్ని బట్టి పంటను మార్చుకుంటూ ఉంటాం. అది కంద, శనగ, పొగాకు అనేది వర్షం పడే టైమింగ్ బట్టి మాకు దాటిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ నెల అయిపోయింది అనుకోండి, కంది వేయలేము. ఇంకా మేము కంది మాకు కాదు, ఎందుకంటే 6 నెలల పంట అది. అందువల్ల మేమేందంటే పొలాలు అటు ఇటు మార్చుకుంటాం. ఈ ఎరువులు ఇప్పుడు బుకింగ్ దాంట్లో ముందుగానే బుక్ చేసుకుంటే ఇప్పుడు జొన్న వేసిన వాడికి 4 బస్తాలు యూరియా, లేకపోతే కంది వేసిన వాడికి 2 బస్తాలు 20 అయితే ఈ సంవత్సరం ఎంత ఉందంటే 2,400 నుంచి 2,600 అంటున్నారు. అసలు 1,000 రూపాయలు ఉంది మొన్నటిదాకా, 2,400లకు వచ్చింది అది బస్తా. ఏం లేదు మాకు ఇప్పుడున్న లో రైతుల వరకు ప్రతిదీ ఇన్సూరెన్సులు కట్టించుకుంటున్నాం. మా దగ్గర నుంచి వసూలు చేస్తున్నారండి. మా దగ్గర నుంచి వసూలు చేసి ఎరువు బస్తా కొనాలంటే అంతకుముందు 1,000 రూపాయలు ఉన్నది ఇప్పుడు 2,400కి వెళ్ళిపోయింది. 20 బస్తా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము కొనేవి మాత్రము ప్రభుత్వం గిట్టుబాటు ధర అసలు ఏమీ ప్రకటించలేదు లేదండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 360 రూపాయలు ఉన్నది పొగాకు యావరేజ్. మాకు పోయిన సంవత్సరము లాస్ట్లో లో గ్రేడ్లు 5,000 కూడా కొన్నారు. కొన్ని గ్రేడ్లను బట్టి 5,000 కూడా తగ్గించేసి లాస్ట్ ఇయరే మాకు చాలా పతన స్థితిలోకి వెళ్ళిపోయాము. అయినా కూడా పోయినసారి యావరేజ్ చూసుకునే 200 నుంచి 250 రూపాయల మధ్యలో రాబట్టి లాస్ లేకుండా ముందు గెట్టు నిలబడ్డాం. కానీ ఈ సంవత్సరం స్టార్టింగ్ ఫస్ట్ నుంచే మాకు 250 రూపాయలకు మొదలుపెట్టారు. 250 రూపాయలకు మొదలుపెట్టి 240, 230, లాస్ట్కి 200 లోపలికి వచ్చేసారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా బోర్డులో ఎక్కడ చూసినా కూడా 250 బేలు చూస్తే 1 లేదా 2 కనపడతాయి. ఎందుకంటే పేపర్లో రాసుకోవడానికి అత్యధిక ధర అని రాసుకోవడానికి ఒక 250 రూపాయలకు ఒక చెక్కు రాస్తారు. మేము ఇప్పుడు బ్రైట్ పొగాకు మీడియం గ్రేడ్లు చూసుకుంటే 190 రూపాయలు, 200 రూపాయలకు ఉండాల్సిన పొగాకు కూడా 160 రూపాయలు, 170 రూపాయలు వేస్తున్నారు. లో గ్రేడ్లో కూడా అసలు లో గ్రేడ్ అయితే మాకు లేదు, ఆర్డర్ లేదు. మేము ఆర్డర్ రావాలి.
మాకు ఇప్పటి వరకు ఆర్డర్ లేదంటున్నారు. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే మా తరపు నుంచి రైతుల్ని ఆ, ఆ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ మీరు ఇండెంట్ తీసుకున్నారు ముందుగానే ఇన్ని కేజీలు కానీ కంపెనీల ద్వారా కానీ లేకపోతే బోర్డు ద్వారా కానీ కంపెనీల వాళ్ళు ఇండెంట్ ఒక మీటింగ్ పెట్టుకొని 149 మిలియన్ల కిలోల పొగాకు కొంటామని ఇండెంట్ ఇచ్చారు మీరు. ఆ ఇండెంట్ ప్రకారము పొగాకుని కొనాలి. అంతవరకు మాకు ఎక్సెస్ ఇవాళ చెప్పే సాకు ఏంటంటే మీరు ఎక్సెస్ పండించారని చెప్తున్నారు. ఎక్సెస్ వదిలేయండి, 149 మిలియన్ల కేజీల పొగాకుని మీరు మాకు మద్దతు ధర గిట్టుబాటు ధర కల్పించాలి కదా అని మా మా ప్రత్యేకమైన డిమాండ్. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ అలాగే ప్రస్తుతం ఇప్పుడు ఈ పొగాకు రైతులే కాకుండా చాలా రైతులు కూడా నష్టపోతున్నారు ఈ ఈ కూటమి పరిపాలనలో. అది ఎంతవరకు నిజం సార్? అది నిజమంటారా మరి మీరు? నిజమేనండి. ఇప్పుడు మేము ఈ పంట అని కాదు, ఇప్పుడు మేము బెంగాల్ గ్రామ్ శనగ పంట వేసామండి. శనగ పంట వేస్తే ఇక్కడ కౌలుకు తీసుకున్న రైతు అయితే అసలు కౌలుకు తీసుకున్న రైతు పరిస్థితి అధ్వానం. ఎందుకంటే కొంతమంది అంటారు ఎవరు తీసుకోమన్నారు వేయమన్నారని. రైతుల్లో కొన్ని విభిన్న వాదనలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మీరు వరి వేయొద్దు అంటున్నారు, శనగ వేయొద్దు అంటున్నారు, పొగాకు వేయొద్దు అంటున్నారు. ఏం వేస్తే మేము ఇక్కడ మాకు గిట్టుబాటు అవుద్దని మాకు తెలియదు. సరిపోని వ్యవసాయ అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకొని మీకు ఈ పైరేయండి, మేము ఈ గిట్టుబాటు ధర చేస్తాము, మేము బాండ్ రాసిస్తాము, మేము ఇంత కొంటామని బాండ్ రాసేయమని చెప్పండి. అదే పంటను మేము వేస్తాము. ఇప్పుడు శనగ ఉందండి, నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పండించినప్పటి నుంచి 5,000 రూపాయలు శనగలు ప్రతి సంవత్సరం 100 రూపాయలు పెంచుకొని 5,250, 5,350, 5,800 వరకు వచ్చారు. మా ఈ డిఏపి బస్తా ఆ రోజు డిఏపి బస్తా 600, ఈ రోజు 1,600. ఆ రోజు 20 బస్తా 800, ఈరోజు 2,400. కానీ ఈ శనగల రేటు మాత్రం 5,300, 5,200 కానీ 5,850 ఇచ్చి 100 రూపాయలు గిట్టుబాటు ధర పెంచినామని చెప్పి పేపర్లో వేస్తారు. అందువల్ల మేము ఆల్రెడీ శనగలో పతనమైపోయాం, పొగాకులో పతనమైపోయాం. కందికి చూసుకుంటే కందిలో చీడపీడలు ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే చీడపీడల పరిస్థితి ఉధృతంగా ఉంది. ఇప్పుడు మనుషులకి ఎలా ఎక్కువ రోగాలు ఎక్కువ వచ్చాయో వీటిలో కూడా చీడపీడల ఉధృతి ఎక్కువైపోయింది. మాకు పెస్ట్ మేనేజ్మెంట్ చాలా కీలకమైపోయింది. ఈ పొగాకులో కూడా ఈ సంవత్సరం పెస్ట్ మేనేజ్మెంట్ చేయాల్సి వచ్చింది. అట్లా ఇలా మనము ప్రతి పరిస్థితి గురించి మరి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు సార్ మీ గురించి? లేదండి. మేము ఇప్పటికి గత మాకు ఆక్షన్ స్టార్ట్ అయ్యి 4 నెలల్లో స్టార్ట్ అయిందండి. 4 నెలలు స్టార్ట్ అయితే 1 నెల తర్వాత నుంచి ఇప్పటికి గత దఫాలుగా బోర్డు అధికారులతో కానీ బయ్యర్లతో కానీ ఇటు మంత్రులతో కానీ తర్వాత ముఖ్యమంత్రితో కూడా చర్చించారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అక్కడ ముఖ్యమంత్రి గారు 200 రూపాయలు కొనమన్నప్పుడు కూడా 200 రూపాయలకి మీరు తగ్గకుండా పొగాకును కొనండి అని చెప్పారు. అప్పుడు కూడా వీళ్ళు 160 రూపాయలు, 170 రూపాయలు లేదంటే నో బిడ్. ఇప్పుడు 100,000 పోయినాయి అనుకోండి, 100,000లో వాళ్ళు షేర్ ప్రకారము మాకు లేదు, మాకు ఆర్డర్ రాలేదు, మా పరిస్థితులు ఇప్పుడు మాకు ఆర్డర్ రాలేదు అని చెప్తా ఉన్నారు. మేము అడిగేది ఏంటంటే ఇంటింటి ఇచ్చినప్పుడు మీకు ఆర్డర్ ఎందుకు లేదు అని అడుగుతున్నాం. తర్వాత ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ 100,000లో మాకు 30,000 నుంచి 40,000 కొంటున్నారండి. మిగతా 60 నుంచి 70,000 ఎనికి వస్తున్నాయి. ఇప్పటికి మా ఖర్చు ఒక చెక్కు ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ తీసుకొచ్చేదానికి రవాణా ఖర్చు ఒకటి, మళ్ళీ దాని డ్యామేజ్ అంటే మనము కింద పడేసి పైన పడేసి 4 సార్లు 5 సార్లు కింద పడేసి పైన పడేస్తాం. 4 కేజీల నుంచి 7 కేజీల దాకా నష్టం వస్తుంది. ఇట్లా మాకు రవాణా ఖర్చుల కింద నో బిడ్ బేల్ కింద మాకు ప్రతిసారి 700 నుంచి 1,000 రూపాయల దాకా నష్టం వస్తుంది ఒక బేల్కి వచ్చి. అలాగే ప్రస్తుతం మన కూటమి పరిపాలనలో ప్రభుత్వం పనితీరు ఎలా ఉందని అనుకుంటున్నారు మీరు? పనితీరు అంటే ఇప్పుడు అదేనండి, మాకైతే ఇప్పుడు రైతుల్ని మాత్రం ఏ విధంగా కూడా గిట్టుబాటు ధర కల్పించి ఎక్కడికన్నా పోయి కొను పెరిగినాయి అన్నీ అంటున్నారు. కానీ మా దగ్గరకు వచ్చే లేక ఈ పంటకి గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారండి. ఈ పంటకని కాదు, ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ఆ ప్రభుత్వం బాగుందా సార్, ఈ ప్రభుత్వం బాగుందా మీకు? గత ప్రభుత్వం బాగుంది. ఎందుకంటే అండి మాకు ఒకసారి ఇన్సూరెన్సు బెంగాల్ గ్రామ్ మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది. కరువు వచ్చింది, బెంగాల్ మీద క్లెయిమ్ చేశారు. ఒకసారి కందికి పంటకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయింది, వేశారు. తర్వాత పొగాకు పరిస్థితి అప్పుడు 370-80 రూపాయల దాకా వెళ్ళింది. రైతులు పండించారు, అమ్ముకోగలిగారు సంతోషంగా. లేబర్ కూడా అలానే బతికారు. ఎక్కడైనా కానీ కూలీలు వాళ్ళ వేతనాలు వాళ్ళు తీసుకొని బాగా బ్రహ్మాండంగా బతికారు. వాళ్ళకి ఎటువంటి లోపం లేకుండా రైతులు ఈ రోజు గిట్టుబాటు ధర లేదు అనకుండా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు అన్ని రకాల ఎరువులు ఇప్పుడు కూడా ఉన్నాయి కదా సార్ రైతు భరోసా కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు ఉన్నా కూడా వాటిని అక్కడ చెప్పేదానికంటే కూడా తక్కువగా జరుగుతుంది పని. రైతు భరోసా కేంద్రాలు అంత సఫిషియెంట్గా అంతకుముందున్న ప్రకారము
బస్తాలు కానీ లేకపోతే ఏమైనా విత్తనాలు కానీ ఇట్లా సఫిషియెంట్గా అనేది మాత్రం లేదు. అలాగే అంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటప్పుడే మా రైతులకు బాగుంది, బాగుంది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేసి అంటున్నారు. అవును. అలాగే ఇప్పుడు ఇక్కడున్న మీ కూలీలకు కానీ వాళ్ళకి కానీ మీరు అప్పులు చేసి కానీ లేదంటే ఏమైనా ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి కానీ ఏమైనా పెడుతున్నారా, లేకపోతే నష్టపోతున్నారా లేదా? ఖచ్చితంగా నష్టపోతాం మేడం. ఇప్పుడు అక్కడ మేము ఇవి బ్యాంకులో లోన్లు ఇస్తారు, లోన్ తెస్తాం, అవి చాలవు. ఇప్పుడు ఒక బ్యాన్ని ఖర్చు చేయాలంటే 10 నుంచి 12 లక్షల దాకా అవుతుంది ఖర్చు. ఇప్పుడు బ్యాంక్ ఇచ్చేది ఇప్పుడు పెంచి 7 లక్షల దాకా ఇస్తుంది. కానీ మిగతా 4 లక్షలు 5 లక్షలు మేము బయట నుంచి తేవాల్సిందే. ఎవరెవరి దగ్గర వడ్డీకి తెచ్చి పెడతాం. కూలీలకి ఇప్పుడు వీళ్ళు చేసే కూలీలకి ఇప్పుడు వీళ్ళ గ్రేడ్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆకు కొట్టిన వాళ్ళకి, ఆకు అల్లిన వాళ్ళకి కానీ చేసిన పని ఇప్పుడైతే ఏదైతే లేబర్ చేశారో వాళ్ళకి ఇంతవరకు మేము డబ్బులు చెల్లించలేకపోయాం. వారికి రోజువారీ కూలీలు ఎలా సార్? రోజువారీ కూలీలు పనిని బట్టి ఇప్పుడు ఆకు రేల్చే వాళ్ళకి 1000 రూపాయల దాకా ఉంటుంది. వీళ్ళకి 350 దాకా ఉంటుంది అరౌండ్. అంటే ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా ఉంటుందండి. 300 కొంత లెక్కలు ఉంటుంది, 400 కొంత లెక్కలు ఉంటుంది, 350 ఏరియాని బట్టి మార్చుకుంటా ఉంటాం. అంటే లేబర్ షార్టేజ్ని బట్టి వీళ్ళకి డిమాండ్ ఆన్ లేబర్ ఓకే. రేటు మారుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో మేము ఇప్పుడు వీళ్ళు చేసే ప్రాసెస్ అంతా, ఈ ప్రాసెస్ ఏం చేయాలి ఇప్పుడు దాంట్లో ఇప్పుడు 3 గ్రేడులు తీయాలి. వాళ్ళు 3 గ్రేడులు తీసి దాన్ని మళ్ళీ ఆ బేల్లో తొక్కాలి. ఆ మండని ముందు క్యూరింగ్ చేసి అక్కడ పెడితే అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు తీసుకొని ఆ కొస విప్పేసి మళ్ళీ అది గ్రేడింగ్ చేయాలి. 3 రకాల గ్రేడింగ్ చేసి ఆ బేల్లో తొక్కాలి. ఆ పెట్టెలో వేసి బేల్ తయారు చేస్తారు. ఇంత వ్యయ ప్రయాసాలతో ఖర్చు చేస్తూ ఈ లేబర్కి ఇంతవరకు ఇవ్వలేదండి. మేము 3-4 నెలల క్రితం చేసిన పని వాళ్ళకి కొంతమందికి ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ వస్తే కదా వీళ్ళు ఇచ్చేదనే ఉద్దేశంతో కొంతమంది ఆగి ఉన్నారు, కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు.